नमस्ते अंडी। ఈ వీడియోలో మనము संरचना या प्रयोग के आधार पर क्रिया के भेद सीखेंगे। पहला, मुख्य क्रिया। क्रिया का एक अंश जो मुख्य अर्थ प्रदान करता है उसे मुख्य क्रिया कहते हैं। अथवा कर्ता या कर्म के मुख्य कार्यों को व्यक्त करने वाली क्रिया मुख्य क्रिया कहलाती है। అంటే క్రియ యొక్క ఒక భాగము ఏదైతే ఉందో అది ముఖ్యమైన అర్థాన్ని ఇస్తుంది, దాన్ని ముఖ్య క్రియ అని అంటాము। లేదా కర్త లేదా కర్మ యొక్క ముఖ్యమైనటువంటి పనులను వ్యక్తపరిచేటువంటి క్రియను ముఖ్య క్రియ అని అంటాము। ఉదాహరణకు రాధా दूध लाई। రాధా కర్త, दूध అనేది కర్మ, అలాగే లాయి అనేది క్రియ। కర్త చేసేటువంటి ముఖ్యమైన పని ఏమిటి? పాలను తీసుకువచ్చింది, ఇక్కడ తీసుకురావడం అనేది ముఖ్యమైన పని। అలాగే రెండో వాక్యంలో మోహన్ నే దుకాన్ ఖోలి। కర్త చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటి? ఖోల్నా అంటే దుకాణము తెరచుట అనేది ముఖ్యమైన పని। కాబట్టి ఇక్కడ కర్త చేసినటువంటి ముఖ్యమైన పనులు లాయి, ఖోలి, కాబట్టి రెండు కూడా ముఖ్య క్రియాయే। అలాగే రెండవది सहायक क्रिया। जो क्रिया पदबंध में मुख्य अर्थ ना देकर उसकी सहायक हो, अर्थात मुख्य क्रिया के अलावा जो भी अंश शेष रह जाता है उसे सहायक क्रिया कहते हैं। అంటే ఏ క్రియ అయితే పదబంధములో ముఖ్య అర్థాన్ని ఇవ్వకుండా దానికి సహాయముగా ఉంటుందో, అంటే ముఖ్య క్రియ కాకుండా ఏ భాగమైతే శేష్ రహ జాతా హై మిగిలిపోయి ఉంటుందో దానిని సహాయక క్రియ అని అంటాము। అంటే ఇక్కడ క్రియా పదబంధం అంటే ఏంటి? రెండు క్రియలతో కలిసినటువంటి పదం అన్నమాట। ఈ క్రియా పదబంధంలో ముఖ్య క్రియతో పాటుగా ఉంటూ ముఖ్య క్రియ ఇచ్చినటువంటి అర్థాన్ని ఇవ్వకుండా మిగిలిన ఏ భాగం అయితే ఉంటుందో దాన్ని సహాయక క్రియ అని అంటాము। ఉదాహరణకు పితాజీ అఖబార్ పఢ్ చుకే హై। పితాజీ ఏం చేస్తున్నారు? ఇక్కడ న్యూస్ పేపర్ చదివారు। ఇక్కడ చదవడము అనేది పఢ్ అనేది ముఖ్యమైనటువంటి క్రియ, దీనికి సహాయంగా ఉండేది చుకే హై, అప్పుడే చదవడం పూర్తయిందనమాట। మాతాజీ ఖానా బనానే లగి। ఇక్కడ బనానా అనేది ముఖ్య క్రియ, దీనికి హెల్పింగ్ వెర్బ్ సహాయ క్రియగా లగి అనేటువంటి సహాయ క్రియ యాడ్ అయింది। బనానే లగి అనేది పదబంధ్, క్రియా పదబంధ్। ఇందులో ముఖ్య క్రియకు సహాయంగా ఉన్నటువంటి చుకే హై, లగి అనేవి సహాయక క్రియలు। इक नेक्स्ट वन, रंजक क्रिया। जब कोई क्रिया मुख्य क्रिया के साथ जुड़कर मुख्य क्रिया को और प्रभावशाली बनाती है तब वह रंजक क्रिया कहलाती है। ఎప్పుడైతే ఏదైనా క్రియ ముఖ్య క్రియతో పాటు కలిసి ముఖ్య క్రియను ఇంకా ఎక్కువ ప్రభావవంతం చేస్తుందో దానిని రంజక క్రియ అని అంటాము। उदाहरण, महेश सिंह को रोना आ गया। మహేష్ సింగ్కు ఏడుపు వచ్చింది। ఇక్కడ ముఖ్యమైన క్రియ ఏంటి? యాడ్ అవ్వడం। రోనా అనేది ముఖ్య క్రియ, ఇక్కడ దీనికి హెల్పింగ్ వెర్బ్ సహాయక క్రియ ఏది? గయా। ఇక ఈ ముఖ్య క్రియతో పాటు కలిసి ఉన్నటువంటి మరొక క్రియ ఆనా అనేది, కాబట్టి ఇది ఏమవుతుంది? రంజక క్రియ। అలాగే వహ అధికతర్ ఘూమా కర్తా హై। ఇందులో ఘూమా అనేది ముఖ్య క్రియ, హై అనేది సహాయ క్రియ। ఇక ముఖ్య క్రియతో కలిసి ఉన్నటువంటి మరొక క్రియ కర్త, ఈ కర్త అనేది ముఖ్య క్రియను ఎక్కువ ప్రభావవంతం చేస్తోంది కాబట్టి ఇది రంజక క్రియ। ఇక్కడ ముఖ్య క్రియ రోనా, ఘూమా, ఈ రెండు వాక్యాలు రోనా, ఘూమా అనేవి ముఖ్య క్రియలు, అలాగే సహాయ క్రియలు గయా, హై, అలాగే రంజక క్రియ ఆ, కర్త, ఈ రెండు కూడా రంజక క్రియాయే। इसके बाद संयुक्त क्रिया। जब दो या दो से अधिक क्रियाएं आपस में मिलकर एक पूर्ण क्रिया बनाती हैं तो उन्हें संयुक्त क्रिया कहते हैं। ఎప్పుడైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియలు కలిసి ఒక పూర్తి క్రియగా ఏర్పడతాయో వాటిని సంయుక్త క్రియ అని అంటాము। ఉదాహరణకు మైనే ఢిల్లీ గయా థా, నేను ఢిల్లీ వెళ్ళాను। ఇక్కడ రెండు క్రియలు
కలిసి ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త క్రియ. సీత పढ़ रही है, ఇక్కడ సీత చదువుతూ ఉంది, చదువుతూ పढ़ रही है అనేది సంయుక్త క్రియ. ఇక సహాయక క్రియకు సంయుక్త క్రియకు డిఫరెన్స్. సహాయక క్రియ అంటే ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏది, థా అనేది సహాయక క్రియ. ఇక్కడ రహీ హై అనేది సహాయక క్రియ. ఈ క్రియతో పాటు సహాయక క్రియలు కలిసి సంయుక్త క్రియ ఏర్పడిందనమాట. ఇప్పుడు ఇక్కడ గయా థా అనేది సంయుక్త క్రియ, అలాగే ఇక్కడ పढ़ रही है అనేది సంయుక్త క్రియ. కాబట్టి క్రియకు సహాయక క్రియలు కలవడం వల్ల సంయుక్త క్రియ ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ వన్ सरल क्रिया या मूल क्रिया. जिस क्रिया की रचना धातु से होती है उसे सरल क्रिया कहते हैं. ఏ క్రియ అయితే ధాతువుతో ఏర్పడుతుందో దానిని సరళ క్రియ లేదా మూల క్రియ అని అంటాము. ఉదాహరణకు ఆనా, జానా, పఢనా, లిఖనా ఆది. ఇందులో ధాతు రూపం ఏంటి, ఆ, జా, పఢ్, లిఖ్ అనేవి ధాతు రూప్. కాబట్టి పక్కన ఆ కానీ యా కానీ ప్రత్యయం కలిసి సరళ క్రియ లేదా మూల క్రియ ఏర్పడుతుంది. ఉదాహరణకు ఉస్నే పత్ర లిఖా, లిఖ్ అనే ధాతుకి ఆ చేరి ఇక్కడ మూల క్రియ ఏర్పడింది. అలాగే రమేష్ ఆయా, ఆ అనేటువంటి ధాతుకి ప్రత్యయం చేరి మూల క్రియ ఏర్పడింది. इसके बाद नामक क्रिया या मिश्र क्रिया. मिश्र क्रिया के अंतर्गत पहला अंश संज्ञा विशेषण या क्रिया विशेषण का होता है तथा दूसरा अंश क्रिया का होता है. मिश्र क्रियलो మొట్టమొదటి భాగము సంజ్ఞ విశేషణ లేదా క్రియా విశేషణ ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి మిగతా భాగము క్రియ ఉంటుంది. అంటే ఒక క్రియాపదములో హాఫ్ పార్ట్ ఏమో సంజ్ఞా విశేషణ లేదా క్రియా విశేషణ ఉంటుంది, మిగతా భాగము క్రియ ఉంటుంది. దాన్ని నామిక క్రియ లేదా మిశ్ర క్రియ అని అంటాము. ఉదాహరణకు యాద్ ఆనా, భూక్ లగనా. ఈ ఉదాహరణలో ఇవేంటి సంజ్ఞాంశ वाली मिश्र क्रियाएं. बुरा लगना, सुंदर दिखना, ये दोनों विशेषण अंश वाली मिश्र क्रियाएं. इसके बाद बाहर करना, भीतर करना, ये दोनों क्रिया विशेषण अंश वाली మిశ్ర క్రియాయేం. అంటే ఇక్కడ యాద్ అనేది సంజ్ఞా శబ్దం, అలాగే ఇక్కడ భూక్ అనేది సంజ్ఞా శబ్దం, ఇక్కడ ఆనా, లగ్న అనేవి క్రియా శబ్దం. అలాగే ఇందులో కూడా బురా, సుందరి రెండు కూడా విశేషణ శబ్దాలు, లగ్న, దిఖ్న అనేవి క్రియ. అలాగే ఇక్కడ బాహర్, భీతర్ అనేవి క్రియా విశేషణ, కర్ణ అనేది క్రియ. కాబట్టి సంజ్ఞా విశేషణ క్రియా విశేషణతో క్రియా శబ్దాలు కలవడం వల్ల ఏర్పడేటువంటి క్రియను मिश्र क्रिया या नामिक क्रिया అని అంటాము. इसके बाद नाम धातु क्रिया. संज्ञा, सर्वनाम और विशेषण शब्दों के अंत में प्रत्यय लगाकर जो क्रिया बनती है उसे नाम धातु क्रिया कहते हैं. సంజ్ఞ, సర్వనామం మరియు విశేషణ శబ్దాల చివర ప్రత్యయాన్ని కలపడం వల్ల ఏ క్రియ అయితే ఏర్పడుతుందో దానిని నామధాతు క్రియ అని అంటాము. ఉదాహరణకు ఫిల్మ్ ప్లస్ ఆనా, ఫిల్మానా అంటే సినిమా తీయడం. అలాగే దుఃఖ్ ప్లస్ నా, దుఃఖనా. ఇది ఈ రెండు దుఃఖ్, ఫిల్మ్ అనేవి రెండు కూడా సంజ్ఞా శబ్దాలు. సంజ్ఞా శబ్దకి ఆనా, నా అనేటువంటి ప్రత్యయం కలపడం వల్ల మనకేమొచ్చింది, నామధాతు క్రియ వచ్చింది. అలాగే అపనా ప్లస్ ఆనా, అపనా అనేది సర్వనాము, ఆనా అనేది క్రియ. ఈ రెండింటిని కలపడం వల్ల నామధాతు క్రియ అపనానా అనేటువంటిది ఏర్పడింది. అలాగే 60 ప్లస్ ఇయానా, సఠియానా అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిండి ఉండడాన్ని సఠియానా అని అంటాము. 60 అనేది విశేషణం, 60 అని. అలాగే గర్మానా వేడి చేయడం, గరం ప్లస్ ఆనా, గర్మానా ఇవి విశేషణ శబ్దాలు. ఇవి గరము, 60 అనేవి వీటికి ప్రత్యయాలు చేరడం వల్ల నామధాతు క్రియ ఏర్పడింది. అంటే సంజ్ఞ, సర్వనామ మరియు విశేషణ శబ్దాలకి చివరి ప్రత్యయాన్ని కలపడం వల్ల ఏర్పడేటువంటి క్రియను నామధాతు క్రియ అని అంటాము. इसके बाद प्रेरणार्थक क्रिया. जब कर्ता किसी कार्य को स्वयं ना करके किसी दूसरे को कार्य करने की प्रेरणा दे तो उस क्रिया को प्रेरणार्थक क्रिया
कहते हैं। ఎప్పుడైతే కర్త ఏదైనా పని చేయడానికి తాను స్వయంగా చేయకుండా ఎవరైనా ఇతరుల చేత పని చేయించడానికి ప్రేరణ ఇస్తే గనక ఆ క్రియను ప్రేరణార్థ క్రియ అని అంటాము. ఉదాహరణకు కాట్నా సే కట్వానా, కోయడం నుంచి కోయించడము. అలాగే కర్నా సే కరానా, చేయడం నుంచి చేయించడము. ఈ రెండు प्रेरणार्थ क्रिया के उदाहरण। प्रेरणार्थ क्रिया के दो रूप होते हैं, पहला प्रथम प्रेरणार्थक, दूसरा द्वितीय प्रेरणार्थक क्रिया। ఈ రెండింటి గురించి మనం ప్రేరణార్థ క్రియ గురించి మరొక వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం। इसके बाद पूर्वकालिक क्रिया। मुख्य क्रिया से पहले होने वाली क्रिया पूर्वकालिक क्रिया कहलाती है। पूर्व आने वाली क्रिया मूल धातु के साथ कर या करके लगाकर बनती है। पूर्वकालिक क्रिया यानी क्या है? जो क्रिया ఏ క్రియ అయితే క్రియకు ముందుగా ఉంటుందో అది ధాతు రూపంలో ఉంటుంది, ఆ ధాతుకి కర్ కానీ కర్కే కానీ కలిపి ఉంటుంది, దానిని మనం పూర్వకాలిక క్రియ అంటాము। అంటే ఒక వాక్యానికి చివరిలో క్రియ ఉంటుంది, దానికంటే ముందుగా మరొక క్రియ ఉంటుంది, దానికి కర్ లేదా కర్కే కలిసి ఉంటుంది, దాన్ని మనం పూర్వకాలిక క్రియ అని అంటాము। ఉదాహరణకు గీతానే సున్కర్ కవిత లిఖి, గీత విని కవిత్వం రాసింది। ఇక్కడ లిఖి అనేటువంటిది క్రియ, దీనికంటే ముందు వచ్చింది ఇంకొక క్రియ, ఇదేమవుతుంది పూర్వకాలిక క్రియ। ఇక్కడ కర్ అనేది జోడించబడి సున్ అనేటువంటి ధాతుకి కర్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ సున్కర్ అనేది పూర్వకాలిక క్రియ। అలాగే చోర్ సామాన్ చురాకర్ భాగ్ గయా, దొంగ సామాన్లు దొంగిలించి పారిపోయాడు, ఇక్కడ భాగ్ గయా అనేటువంటిది క్రియ, దానికంటే ముందు వచ్చినటువంటి క్రియ చురాకర్ అనేటువంటిది పూర్వకాలిక क्रिया। इसके बाद समस्त क्रिया। जो क्रिया दो धातुओं के योग से संपन्न हो तथा जिसमें दोनों धातुओं का अर्थ बना रहे उसे समस्त क्रिया कहते हैं। समस्त क्रिయ అంటే ఏంటి? ఏ క్రియ అయితే రెండు ధాతువుల యొక్క కలయికతో ఏర్పడుతుందో అందులో రెండు ధాతువుల యొక్క అర్థము కూడా మనకి ఉంటుంది, దానిని సమస్త క్రియ అని అంటాము। అంటే ఇక్కడ రెండు ధాతువుల యొక్క అర్థాన్ని కలిగి ఉండేటువంటి క్రియను సమస్త క్రియ అని అంటాము। ఉదాహరణకు ఖేల్ కూద్, ఉఠ్ బైట్, చల్ ఫిర్, मारपीट, कह सुन आदि ऐसी ही क्रियाएं हैं। ఈ రెండు కూడా ధాతువులు, ఖేలు కూదు అనేవి కూడా రెండు ధాతు రూపు కాబట్టి రెండు ధాతువుల కలయిక వలన ఏర్పడేటువంటి క్రియను సమస్త క్రియ అని అంటాము। इसके बाद सजातीय क्रिया। जब कुछ अकर्मक और सकर्मक क्रियाओं के साथ उनके धातु की बनी भाववाचक संज्ञा के प्रयोग को ही सजातीय क्रिया कहते हैं। అంటే కొన్ని అకర్మక సకర్మక క్రియలతో పాటుగా దాని యొక్క ధాతువుతో ఏర్పడినటువంటి భావవాచక సంజ్ఞా ప్రయోగాన్ని మనము సజాతీయ క్రియ అని అంటాము। అంటే ఇక్కడ ధాతువుతో ఏర్పడినటువంటి భావవాచక సంజ్ఞ అది సజాతీయ క్రియ అన్నమాట। ఉదాహరణకు భారత్నే లడాయి లడి, భారతదేశము యుద్ధము చేసింది, లడీని మనం క్వశ్చన్ చేసినట్లయితే లడాయి అనేటువంటి కర్మ వచ్చింది ఇక్కడ మనకి, లడాయి అనేది భావవాచక సంజ్ఞ కాబట్టి ఇది సజాతీయ క్రియ। అలాగే వహ అచ్చి లిఖాయి లిఖ్ రహా హై అనేది క్రియను మనము క్వశ్చన్ చేసినట్లయితే ఏమి రాస్తూ ఉంది? లిఖాయి, రైటింగ్ రాస్తూ ఉంది, లిఖాయి అనేటువంటి భావవాచక సంజ్ఞ ఇక్కడ మనకు వచ్చింది కర్మ కాబట్టి ఇది సజాతీయ క్రియ అవుతుందన్నమాట। అంటే ఇక్కడ లడ్, లిఖ్ అనేటువంటి ధాతువులతో ఏర్పడినటువంటి భావవాచక సంజ్ఞాయే ये दोनों, लड़ाई और लिखाई ये दोनों सजातीय क्रियाओं के अंतर्गत आते हैं। इसके बाद विधिक क्रिया। जिस क्रिया से किसी प्रकार की आज्ञा का पता चले उसे विधिक क्रिया कहते हैं। ఏ క్రియతో అయితే మనకి ఏదైనా ఒక ఆజ్ఞ అంటే ఆర్డర్ గురించి మనకి తెలుస్తుందో
అందులో మనకు అర్థాన్ని ఇస్తుందో దానిని విధి క్రియ అని అంటాము. ఉదాహరణకు యహా చలే జావో, ఆప్ కామ్ కర్తే రహియే, జావో కర్తే రహియే అనేటువంటిది ఒక ఆజ్ఞా క్రియలు కాబట్టి రెండు కూడా విధి క్రియలు. अलग इसके बाद अनुकरणात्मक क्रियाएं जो ध्वनियों के अनुकरण पर या पूर्व ध्वनि के अनुकरण बनती हैं उन्हें अनुकरणात्मक क्रियाएं कहा जाती हैं. ఏవైతే ధ్వనిని అనుకరించి క్రియలు ఏర్పడతాయో వాటిని అనుకరణాత్మక క్రియలు అని అంటాము. ఉదాహరణకు చించి, చిహియానా పక్షులు అరిచేటువంటి ధ్వని, అలాగే ఝన్ ఝన్ జలపాతం యొక్క శబ్దం అది ఝన్ ఝనానా, అలాగే థప్ థప్ అంటే టప్ టప్ అని అంటాం కదా శబ్దాన్ని, అది థప్ తపానా అనేటువంటి క్రియ. అంటే ఒక శబ్దం నుంచి ఏర్పడినటువంటి క్రియను అనుకరణాత్మక క్రియ అని అంటాము. ఇక మిగతా భాగాన్ని మనం వేరొక వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సూచనలు సలహాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.